వ్యాపారస్తులు కోటీశ్వరులే వస్తారు, వాళ్ళు ఖర్చు పెడతారు, డబ్బులు సంపాదిస్తారు. ఈ ప్రజాస్వామ్యం ఎక్కడుంది ఇప్పుడు? కాబట్టి ఈ విధానంలోనే మౌలికమైనటువంటి మార్పు తెచ్చేందుకు ఎవరో ఒక వ్యవస్థ చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది సమాజం. రాకేష్ రెడ్డి గారు, ఇది సాధ్యమేనా? అంటే ఒకటి గారి కోరిక ఉంది, నిజంగానే కొంత అది జరిగితే బాగుండని మీలాంటి వాళ్ళు కూడా అనుకుంటారు. కానీ సాధ్యమేనా ఇప్పుడు ఉన్న పరిస్థితులలో? రాజకీయ నాయకులు కూడా గేమ్ ఎవడు మొదలు పెట్టాడో కానీ ఎగ్జిట్ కావాలనుకుంటున్నారు అనుకుంటున్నారా రాజకీయ నాయకులు? అంటే వాళ్ళ పులి మీద సవారీ మొదటి నుంచి ఎవడు పెట్టాడు, ఇక మొదలు పెట్టిండి, ఆట మొదలు పెట్టింది, కానీ ఆట పెరుగుతూ పోయింది. పులి మీద సవారీ మింగలు కాదు. అంటే పులి మీద సవారీ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో పులి మీద ఎక్కి సవారీ చేయటం, ఒకటి బోన్లో పులితో ఉండటం. ఇప్పుడు బోన్లో పులితో ఉన్నాడు రాజకీయ నాయకుడు, వాడన్న బతకాలి. అంటే ఇలా ఒక ఉదాహరణ చెప్తున్నాను దీని మీద. మా రాష్ట్ర ఆదాయం పోయిన సంవత్సరము 2,40,000 కోట్లు, 1,40,000 కోట్లు అప్పు తెచ్చినాం. 3,80,000 కోట్లల్లా, అంటే సుమారు నా నియోజకవర్గం ఎగ్జాక్ట్లీ చెప్తున్నాను, 3,80,000 సుమారు 4 లక్షల కోట్లల్లా 119 నియోజకవర్గాలు. అంటే ఎంతున్నో చూసుకోండి. సుమారు ఒక కాన్స్టిట్యున్సీకి 3,000 కోట్లు. నాకు 3 కోట్లు కూడా రాలేదు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలా. అంటే 3,80,000 కోట్ల, అంటే మీరు 3 కోట్లు కూడా రాలేదని మీరు అంటున్నారు కదా, కానీ మీ నియోజకవర్గ ప్రజలకు వచ్చిన సంక్షేమ పథకాలు వాల్యూ లెక్కేస్తే దానికి లెక్క చెప్తాను, అది కూడా చెప్తాను మొత్తం. నేనేమంటున్నానంటే సుమారు, అంటే మీరు ఉదాహరణకి వినండి. ఇప్పుడు ఉదాహరణకి ఇందిరా మిల్లు అన్నారు, ఇంతవరకు ఒక్క ఇల్లు కాలేదు 15 నెలలు, ఒక ఇల్లు కాలేదు, ఒక ఇటుక పెళ్ళి చేయలేదు. రెండోది ఏమన్నారు, పెన్షన్స్ 4,000 అన్నారు. ఓకే, కొత్త పెన్షన్ లేని ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అడిషనల్గా ఇప్పటి వరకు, ఈ రోజు వరకు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇంకోటి ఒక పెన్షన్ కూడా పెంచలేదు, ఒక పెన్షన్ అడిషనల్గా ఇవ్వలేదు. రెండోది ఆ ఎన్ఆర్జీఎస్ రోడ్స్ ఏదో 3 కోట్లు, అవి కూడా సెంట్రల్ ఫండ్స్ వస్తే అవి ఇచ్చారు. ఇంకా ఒక స్కూలు, అది ఇంతకుముందు మన ఊరు మన బడి ఉండే టీఆర్ఎస్లో, అవి ఇంతవరకు గోడలుగానే ఉండిపోయినాయి. ఆ సగం ఆగిపోయినాయి. ఆ సగం బిల్లు అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రజలు ఎన్ని లక్షల కోట్ల ఆదాయం చేసినా, అప్పు చేసినా, ప్రజలకు కావలసిన కనీసం 5% కూడా రావట్లేదు. ఇది ప్రజలు కూడా గమనించాలా. రాజకీయ నాయకులు ఇష్టం ఉన్నట్లు అప్పులు చేసుకుంటా, ఆదాయాన్ని అవినీతి చేసుకుంటా, రకరకాల వాళ్ళకి ఇంటర్నల్గా పదవులు ఉండడానికి ఇష్టం ఉన్న వాగ్దానాలు చేసి ఎవరికి ఏం చేస్తున్నారో తెలుస్తలేదు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఉదాహరణకు మాది ఉన్నదండి, ఈ భారతదేశంలో నేను చాలా దేశాలు తిరిగాను, 100 దేశాలు తిరిగాను. ప్రపంచమంతా టూరిజం మీద. ఈరోజు యూత్ అన్ఎంప్లాయ్ 19 కోట్ల మంది యూత్ అన్ఎంప్లాయ్ ఉన్నారు. టూరిజం మీద ఫోకస్ పెట్టాల. ఎక్కడండి, తమిళనాడు కావచ్చు, రామప్ప టెంపుల్ కావచ్చు. ఇప్పుడు మాది ఉన్నదండి, చిన్నది చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మాది లైక్ వియత్నాం లాగా ఉంటుంది మా ఏరియా, ఆర్మూరు. అంటే ఎట్లుంటుంది, శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ ఉంటుంది మాకు. బ్యాక్ వాటర్ దగ్గర గంగసరం అని, నూతిపల్లి అని, గాదెపల్లి అని, చిన్నయానం అని, ఒక సిహెచ్ కొండూరు అని, ఒక 8-10 పల్లెలు. నేను ఏమంటున్నాను, దానికి ఒక ప్రపోజల్ పెట్టాను. టెంపుల్ టూరిజం అని ముఖ్యమంత్రి పెద్ద మాటలు అంటారు, కానీ టెంపుల్ టూరిజం, బ్యాక్ వాటర్ టూరిజం చేయండి. కేరళ లాగా దానిలాగా సుమారు మా దగ్గర 40 పల్లెలల్లా పేదరికం తగ్గుతుంది, నిరుద్యోగం తగ్గుతుంది. ఇట్లాంటి అద్దు అంటే ఏ రకంగా ఉపాధి కలుగుతుంది, ఏ రకంగా నిరుద్యోగం తగ్గుతుంది, ఏ రకంగా ఇట్లాంటి ఆలోచనలు ఏ ప్రభుత్వ అధినేత ఇష్టపడతలేడు ఇప్పుడు. కాబట్టి నేను ఏమంటున్నాను, ఇట్లాంటి మేధావులు, గఫూర్ లాంటి వాళ్ళు, పటాబి లాంటి సార్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కొద్దిగా, అంటే మేము సిస్టంలో ఉన్నాం. ఇక అంటే నేను కొత్తగా వచ్చాను సిస్టంలో, కానీ సిస్టమ్ కొద్దిగా నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నది. నాకు నేను ప్రతిసారి ఇదే అసెంబ్లీ అడిగేది ఇదే. ఇప్పుడు సుమారు ఉన్నది ఆర్మూర్కు 90 లక్షల రూపాయలు ఇచ్చారు SDF ఫండ్స్. అదే కోడంగల్కు 1,004 కోట్లు. అంటే మేము 20 ఏళ్ళ తర్వాత మేము భవిష్యత్ తరాలకు ఏం చెప్పుకోవాలి? ఈ అసెంబ్లీలో ఉంటే సిగ్గుపడుతున్నాం మేము. ఎందుకంటే దొరికినట్టు దోచుకుపోతున్నాడు. ఇట్లొక్క ముసుగు. ఒకవైపు ఫ్రీ స్కీములు, ఆ ఉన్నదేమంటారు మా తెలంగాణలో కష్కే అంటారు, ఆ కష్క పెట్టి నాకు పోతాడు. ఒక కొడంగల్, మధిర మీరు ఒక్కసారి గమనించండి, 1 కోటి ఎక్కడ, 1000 కోట్లు ఎక్కడ? అంటే అప్పుల మా భాగం లేదా? మా కాన్స్టిట్యూన్సీ నాది కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, 33 జిల్లాలను సమానంగా చూడండి. అట్లా చూడాలండి సార్, మరి అంత దారుణంగా ఉండదండి. ఇప్పుడు మరి ఒకటి ప్రధానమంత్రి గారు వారణాసి దయచేసి ఇది చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి పెట్టుకుంటారు. అదే చెప్తున్నాను, దయచేసి వాళ్ళు రాను ఈ మళ్ళీ ఇప్పుడే ఏదైతే ఉచితాలు అనుకున్నామో ఇవి కూడా అంతే. మొదలైంది, చంద్రబాబు నాయుడు గారితో మొదలైంది. తర్వాతనేమో గజ్వేలు, సిద్దిపేట, ఇప్పుడు రాను కోడంగల్కి వచ్చింది. నేను అనేది ఏంటంటే, సార్ ఎవరికైనా పక్షపాతం ఉంటే తన సొంత ప్రేమ ఉంటుంది. మాకు ఒక 10 కోట్లు ఇచ్చారు అనుకో, వాళ్ళు 20 కోట్లు తీసుకెళ్ళని, కాదు 30 కోట్లు తీసుకెళ్ళని, కాదు 40 కోట్లు తీసుకెళ్ళని అని అంటే ఇవన్నీ అక్రమార్గాలు వచ్చిన రాజకీయాల మీద. ఏంటంటే ఇప్పుడు మాకేమో ఒక 5 కోట్లు ఇస్తే ఒక 5,000 ఉద్యోగాలు క్రియేట్ చేసుకున్నాం మేము అనుకుంటున్నాం.
ఇది ఉద్దేశం ఏంటంటే ఉచితాల వల్ల సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ అనుకుంటే ఇది ఎవ్వడాపలేడు. మళ్ళీ అదే మొదటికి వచ్చారు అనుకుంటే అనుకోవట్లేదు కదా రాజకీయ నాయకులు. ఇక అంటే ఇప్పుడు ఉదాహరణకి రెండు ఉన్నాయి, ఇద్దరు గేమ్ ముగించాలనుకుంటున్నారు అంటే మీకు అర్థం చేసుకోవాలి. కొన్ని మనం ఓపెన్ అప్ చెప్పలేం కానీ రాజకీయ నాయకులు జడ్జిల కాలు పట్టుకుంటున్నారు ఏదో ఒకటి చేయండి. ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎవడో చెప్పడం కాదు, రాజకీయ నాయకులు కాలు పట్టుకుంటున్నారు. మీ దండం పెడతాం అయ్యా మీరు ఏదో ఒకటి చేసి మమ్మల్ని కాపాడండి, ఈ గేమ్ అయిపోతాం. రైట్ పట్టాభి గారు, నిజానికి కూడా కొంత పొలిటికల్ పార్టీస్ వెక్స్ అవుతున్నాయి, నో డౌట్. రాకేష్ రెడ్డి గారు చెప్పింది ఇది కొంత వాస్తవం ఉంది. ఇందులో రెండు రకాలుగా వెక్స్ అవుతున్నాయి. ఒకటి, సరే ఇది ఎవరు ఆద్యులు దీనికి ఎన్నికల